మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగారి నాయకత్వంలో 30 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే ఎస్సీ మాంకులస్తులు మాదిగ ఉపకులాలు అంటే గతంలో మాదిగ ఉపకులంలో మేము బి గ్రూప్లో ఉండే. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము మళ్ళీ సమ్య అఖ్తర్ గారు ఆ నివేదికలో ఇప్పుడు ఇక్కడ 1 గ్రూప్లో మాంగ్లకు చేర్పించడం జరిగింది. అంతే మాంగ్లల్లో నంబర్ 1లా 15 కులాలు ఉంటే ఆ 15 కులాలలో పంబలాని మన్నె కులస్తులు డెవలప్ అయిన కులస్తులు వాళ్ళ ఒకప్పుడు ఎస్సీల వర్గీకరణ జరిగినప్పుడు ఏబిసిడి జరిగినప్పుడు సి గ్రూప్లో ఉండే మన్నె కంబలను ఇప్పుడు నంబర్ 1లా కలిపిండు. ఆ నంబర్ 1లా 13 కులాలు నష్టం జరుగుతున్నాయి. మాదిగ మాంగ్ మహారాష్ట్ర కల్చర్ సందర్భంగా మాంగ్ మరియు మాదిగ కులస్తులు ఒకటే కులము, కుల వృత్తి ఒకటే. మేము డప్పు కొడతాము, చెప్పులు కొడతాము. గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారితోటి మేము 30 ఏళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పనిచేసిన మాకు చరిత్ర ఉన్నాయి మాంగ్లకు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం సమ్య అఖ్తర్ ద్వారా ఒకటి కుల కలిసి ఉండే కులాలను విడదీశారు. వీళ్ళు విడదీసింది దాంట్లో పాత్ర ఎవరు పోషించారంటే వాస్తవానికి మాల కులస్తులు. ఈ ఇంకా మాదిగా కలిసి ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కలిసి ఉంటే ఒక ఉద్యమాన్ని ఉద్రిక్తత తీసుకొచ్చి రాజ్యాధికార దిశగా మేము వెళ్తాం. అంటే ఇక్కడ కుట్ర ఏం జరిగింది, మాంగులు వేరు మాదిగలు వేరు అన్నట్టు ఇక్కడ పెద్ద ఎత్తున కుట్ర జరిగింది. కుట్ర అంటే ఇక్కడ ఏం జరిగింది, కుట్ర సామాజిక వర్గం మాల సోదరు అతి పెద్ద కుట్ర. ఒకప్పుడు మేము బి గ్రూప్ లా బుడగ జంగాలు కూడా ఉండే. బుడగ జంగాలు మాంగ్ కులస్తులు బి గ్రూప్ లో ఉన్నప్పుడు అవకాశవాదులు కొంతమంది 1, 2, 3 గ్రూప్ చేసి మొత్తం కొన్ని కులాలకు అధ్వానంగా ఈ రాష్ట్రంలో పరిణామాలు జరుగుతున్నాయి. వాస్తవానికి నిజంగా చెప్పాలంటే మా బాధలు చెప్పుకోవాలంటే నిజంగా వాస్తవం ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మేము చెప్పాం, ఇక్కడ సమ్య అఖ్తర్ గారికి చెప్పాం. మాంగ్ల విషయంలో ఏదన్నా వస్తే మేము ఎస్సీల వర్గీకరణ అంశంలో మా అధినేత గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మేము ఖచ్చితంగా బి గ్రూప్లో చేరుకుంటాం. అది రాష్ట్రంలో మేము చేరుకుంటాం. మా హక్కులను మేము కాపాడుకుంటాం గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు. ఎందుకంటే వాస్తవానికంటే కులాలు దేని కనీసమైన కులాలు కూడా తెలియని ఒక కేబినెట్లో మినిస్టర్ ఉన్న దామోదర్ నరసింహులు ఆయన నేను మాదిగా అని చెప్పుకుంటున్నా, ఆయన మాదిగ కాదు. అసలు ఆయన క్యాస్ట్ మోచి ఆయన చెంబారు ఉండొచ్చు. మొన్ననే మా కుల వృత్తి అనే డప్పుకు అవమానించిండు ఆయన ఒక మినిస్టర్ ఉండి. నేను మాదిగా అని చెప్పు, ఆయన మాదిగ కాదు. మేము ఖచ్చితంగా దీన్ని ఖండిస్తాం. ఎందుకంటే ఆయన కేబినెట్లో ఒక మంత్రి మాట్లాడంగా కుల వృత్తి చేసేటోళ్ళు డప్పులు ఎవరు కొడతారు, చెప్పులు ఎవరు కొడతారు అంటే ఆయనకు తెలియదంటే కేబినెట్లో ఎస్సీ రిజర్వేషన్ స్థానంలో ఆయనకి మినిస్టర్ ఎట్లా అయిండు నేను అడుగుతున్నా. నేను బాలాజీ కాంబ్లే మాట్లాడేది 30 ఏళ్ళలో మేము పోరాటం చేస్తున్నాం గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. మేము ఆవేదనతో మాట్లాడుతున్నాం. అంటే జరిగినటువంటి వర్గీకరణ అంశంలో అందరైతే అనుకూలంగా అయితే ఎవరు లేరు. 58 కులాలకు ఈ మొత్తం నష్టం జరిగింది, అన్యాయానికి గురి అయింది. 58 కులాలు మాలాలు తప్ప అది మొత్తం అందరికి లేదు. 58 క్యాస్ట్లకు అసలు అంత నిర్వీర్యమై ఉన్నది ఎస్సీ వర్గీకరణ. అది కరెక్ట్ కాదు. వర్గీకరణ అంశం బిల్లు ఖచ్చితంగా ఏబిసిడి చేయాలా. వర్గీకరణలో మళ్ళీ మాంగలకు బి గ్రూప్ లా ఖచ్చితంగా చేర్పించాలా రాష్ట్ర ప్రభుత్వం కానీ సమ్య అఖ్తర్ గాని. లేకుంటే ఎస్సీల వర్గీకరణ కోసం దానికి నేను వ్యతిరేకిస్తున్నాం. మాంకులస్థం నుంచి ఎస్సీల వర్గీకరణ ఏమన్నారు, చివరిగా మీ డిమాండ్ అనేది మీరు ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మాంగ్ కులస్తులకు ఖచ్చితంగా బి గ్రూప్ లో వేయాలా తప్పకుండా. అది తప్పది. మేము గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆలోచన విధానంతో 30 ఏళ్ళు మేము అన్నతోటే ఉన్నాము. అన్నతోటే మేము సంపూర్ణంగా ఉంటాం. ఎందుకంటే ఈ అన్ని కులాలకు 58 కులాలకు న్యాయం జరగాలంటే గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంతో న్యాయం జరుగుతున్నాయి కదా. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సమ్య అఖ్తర్ గారిని నమ్మే పరిస్థితిలో లేరు 58 కులాలు. అన్న 1994లో ఏదైతే ఎంఆర్పిఎస్ అని పేరు పెట్టి 30 సంవత్సరాలు మన 59 కులాల కొరకు ఇంతవరకు కష్టపడి ఆయన బాధపడి అది చేసి 30 సంవత్సరాలకు ఆయన ఇంత
రిస్క్ తీసుకొని ఏ పార్టీలకు ఆశించకుండా ఏ పోస్టులకు ఆశించకుండా అన్నగారు ఇలా తెచ్చిండు, మనకు ఏబిసిలు అమలు చేసిండు అంటే ఆయనకు తెల్లారి లేసి ఒక దేవునిలాగా కొలుసుకోవాలి. ఇంత దేవుని ఫోటో ఏ రకంగా పెట్టుకుంటామో ఆయన ఫోటోని ఆ రకంగా పెట్టు. అంబేద్కర్ తర్వాత అంబేద్కర్ ఒక సూర్యుడు ఉదయించడానికి మన ఉదయంలో 59 కులాలకు అది మనం గుర్తుంచుకోవాలి. వాస్తవానికి ఎవరు చేయని పని, ఎవరితోటి కాని పని ఇప్పుడు మేము చేసినాం అని అంటారు, కానీ ఎవరితో కాని వ్యక్తి ఒక అంబేద్కర్ గారే. అంబేద్కర్ గారి తర్వాత అంబేద్కర్ గారు ఒక మన మందకృష్ణ అన్నకే ఈ పేరు దక్కుతుందని ఇంకొకరికి దక్కది. ఆయన చేసిన సేవలు చాలా గొప్పవి. వాస్తవాన్ని చెప్పాలంటే ఆయన ఇంత 30 ఏళ్ళ ఓపిక తిని ఇవాళ సాధించుండు అంటే మనం తెల్లారి లేచి వాస్తవానికి చెప్పాలంటే మన అన్నను గుర్తు చేసుకున్నది మాదిగా అని చెప్పుకుంటే బాగుండదు అనే వ్యక్తులం ఇవాళ మాదిగలు మేము పలానా చింతకింది పరిశ్రమలు మాదిగా అని చెప్పుకునే అది దమ్ము ధైర్యం ఇచ్చింది వ్యక్తి మన కృష్ణన్న మాదిగా అన్ననే. వాస్తవానికి చెప్పాలంటే ఇప్పటికి కూడా అన్న మొన్న ఏదైతే మనకి 7 తారీఖు నాడు పెట్టిండో 1000 గొంతులు లక్షల దప్పుల కార్యక్రమం పెట్టిండో దానికి పర్మిషన్ ఇవ్వకుండా మనల్ని ఆపుకొని 2 రోజుల ముందే మన కార్యక్రమానికన్నా 2 రోజుల ముందే మనకు ఏబిసిడీలు అమలు చేస్తుండని చేసి నాన్నలో కూడా అన్నగారు ఆయన సంతోష పెట్టుకోలేదు. ఆయనే 11% 15 లక్షలు ఉన్న మాలలకు 5% ఇచ్చినప్పుడు నా 32 లక్షలు ఉన్న మందికి నాకు 11% కావాలని అన్నగారు అప్పటి నుంచి ఒప్పుకోకనే మళ్ళీ కూడా ఇవాళ ముఖ్యమంత్రితో కలిసి కూడా దీన్ని సవరణ చేసేది ఉంటుంది. దీనికి ఖచ్చితంగా 59 కులాలల్లో ఒకరిని అందులో కలిపి వీళ్ళని ఈ వర్గంలోకి తీసుకొచ్చి ఇంకో దాంట్లో కలిసి అది మేము 4 గ్రూపులు ఉన్నదాన్ని 3 గ్రూపులు చేశారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు, దీన్ని సవరణ చేయాలని ముఖ్యమంత్రిని కోరి వినతి పత్రం ఇచ్చడం జరిగింది. దానివల్ల ఇవాళ అన్ని 59 కులాలను కూడా ఇక్కడికి ఎందుకు పిలిపించిండు అంటే ఎవరికి ఏ ఇబ్బంది ఉంది, ఎవరికి ఏం అవసరం, మరి మనం ఇప్పుడు రేపు కేటాయించినాక కృష్ణన్నతోటి తిరిగితే మేమేమో దెబ్బతింటామా ఎట్లయితుందో అని అనుకుంటా మీ ఉద్దేశాలు ఏదో మాకు ఇక్కడ తెలపండి అని చెప్పి ఈ 59 కులాల సంఘాల నాయకులను కార్యవర్గ సభ్యులను తెప్పించడం జరిగింది. దయచేసి మనం అందరం 59 కులాలు ఎక్కువ తక్కువ కాకుండా ఒకరికి ఎక్కువ ఇప్పుడు వాళ్ళు కొంతమందికి ఉపకులాలకు అందకపోవడం అనే విధానం కాదు. తాను ఒక్క జాతి కొరకు అందరి కొరకు కష్టపడ్డాడు. అన్ని జాతులు ఒక 59 కులాలు ఇదే కాకుండా బీసీలుగా సంఘాలు కానీ ఏది కానీ ప్రతి ఒక్కరు వారికి కూడా ఇది ఫలాలు పొందాలి, అందరం ఈ ఫలాలలో పాల్గొనాలని చెప్పి ఆయన చేస్తుండు. ఇవాళ కూడా విలిపించింది దాని కొరకు కూడా. వాస్తవం చెప్పాలంటే అన్ని జాతుల కొరకు మందకృష్ణ మాదిగ గారు మాట్లాడు జరుగుతుంది. ఒకటి అంబేద్కర్ గారు కూడా అన్ని జాతుల కొరకు అప్పుడు రాజ్యాంగం రాసిండు. ఒక ఓన్లీ ఈ జాతి ఆ జాతి అని రాయాలి. ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క భూమి మీద పుట్టిన వ్యక్తులకు, ప్రతి ఒక్క జాతికి ఒక రాజ్యాంగం రాసి ఆ రాజ్యాంగంలో నడుస్తున్న మన మందకృష్ణ గారు ఇవాళ మల్లో అంబేద్కర్గా ఒక పేరు తెచ్చుకున్నాడు. తనను ఒక ఎక్కడ కానీ మన అన్నను ఒక సూర్యుడు మనకు ఒక మందకృష్ణ అన్నగారు సూర్యుడై పుట్టిండు అని చెప్పుకొని మనం అందరం సంతోషపడాలని చెప్పి మన వల్ల మనం ఎలాంటి ఇబ్బందులు రాకుండా మంచి కలిసిపోవాలని కోరుకుంటూ